వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆలీతో సరదాగా. పండగ పూట షాపింగ్ కట్టడం లేడీస్ కి సరదా, బర్త్డేకి నేమ్ పార్టీ ఇవ్వటం ఫ్రెండ్స్ కి సరదా, ఈ షో చూసి మీరు ఎంజాయ్ చేయడం మీకు సరదా, ప్రేక్షకుల్ని ఎప్పుడు ఇలా నవ్వించడం నాకు సరదా. ఆ సరదాల నుంచే వచ్చింది ఈ ఆలీతో సరదాగా. సరదాగా ఓ విషయం ముందుగా నేను చెప్తా. ఇదే స్టూడియోలో యమలీల సినిమా ఫైట్, జాకీ చాన్ ఫైట్ చేస్తాం కదా, గుర్తుందా అందరికి? అది మామూలు ఫైటు. మాస్టర్ వచ్చారు, షూటింగ్ స్టార్ట్ అయింది. అయిపోగానే ఎస్వి కృష్ణారెడ్డి గారు కూర్చొని ఏదో రాసుకుంటుంటే, సార్ అన్న, ఏంటమ్మా చెప్పమ్మా అన్నారు. సార్ నాకు చిన్నప్పుడు నేను నంచక్ తిప్పానండి, నాకు వచ్చి సార్ అంటే, అవునా మరి చెప్పలేదే, అరే ఒక విషయం ఉండని ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఈ దగ్గరలో నంచాకు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని తీసుకురమ్మంటే, మొత్తానికి మా ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ వెళ్ళి కోటికి వెళ్ళి ఒక 4-5 రకాలు నంచాకు తీసుకొచ్చాడు. దాంట్లో ఇంత దొడ్డుగా లావుగా ఉంటుంది కర్ర, అటు ఇటు ముందు అది ఇచ్చారు. నేను తిప్పిశాను ఫస్ట్ టైం. మరి హీరో కదా, కామెడీ నుంచి హీరో అయ్యా. సో మొత్తానికి ఇలా తిప్పి ఇలా అంటే అది ఇక్కడికి వస్తుంది, సంకలోకి వస్తుంది. అది రాకుండా వచ్చి ఇక్కడ కొట్టుకుంది. నాకు సరదా తీరిపోయింది. మామూలు సరదా కాదు. బ్రూస్లీ ఫ్యాన్ని అండ్ హిందీలో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ని. మరి ఇప్పుడు తెలుసు కదా ఎవరి ఫ్యాన్. ఆ విధంగా వచ్చింది. ఎందుకంటే నంచాక్ అలాగా తిప్పడం అలవాటయ్యి అలా తిప్పాను. నా సరదా ఇంకా కొంచెం పైన తగిలింటే ఈ సరదా ఉండేది కదా. నీకు తెలిసిపోయింది కదా ఎక్కడో. ఓకే, మరి మీలో అంటే మీకు జరిగిన సరదా. చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళావు, ఆ ఊరు నుంచి పక్కూరికి వెళ్ళాలి. ఆ ఊరు నుంచి పక్కూరికి వెళ్ళావు. పక్కూరికి వెళ్ళాలి. అక్కడి నుంచి రావడానికి మళ్ళీ తిరిగి డబ్బులు లేవు. అయితే ట్రైన్ గిఫ్ట్ అడిగిన. ట్రైన్ గిఫ్ట్ అడిగితే గుడ్స్ ట్రైన్ ఎక్కించుకుండు. అప్పటి నుంచి నేను నల్లగైపోయినా. వెరీ గుడ్. పొద్దున్న లేవగానే 4 బాదము, 2 కిస్మిస్లు. ఓకే ఓకే, అది వాడితే బాగుంటుంది కొంచెం. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. నా పేరు ప్రేమ్ సార్. ప్రేమ్, ఓకే. నాకు ఫ్లైట్లో పల్లీలు అమ్మాలని సరదా. ఫ్లైట్లో పల్లీలు అమ్మాలండి. సరే, ఇప్పుడు ఇదే ఫ్లైట్ అనుకో, ఎలా అమ్ముతాము? ఎప్పుడైనా నీ లైఫ్లో నువ్వు ఎక్కితే నువ్వు లెగిసిపోయి ఎక్స్క్యూజ్ మీ ఆడియన్స్ అని వాళ్ళందరూ నీ వైపు చూస్తారు. చూడగానే పల్లీలే పల్లీలే అని కూర్చో. నెక్స్ట్. సార్ నా పేరు బాలు. బాలు, పవర్ స్టార్ తో పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలని కోరిక. సపోజ్ ఇప్పుడు పవర్ స్టార్ నీ ముందే ఉన్నారనుకో, అనుకో. ఉన్నాడు సార్, డైరెక్ట్ ఉన్నాడు సార్. ఉన్నారనుకో, ప్రతిరూపం. ఎస్. చెప్పు. రాసుకో సాంబా. ఏం రాయలే, రాసుకోదాం. చెప్పు, ధైర్యంగా చెప్పు. చూడప్ప సిద్ధప్ప, సింహం నేను సింహం లాంటి. అది గడ్డం గీసుకోలేదు, నీకు గీసుకోగలను. దానికి నాకు అంతే తేడా. తేడా దగ్గర మైకి తీసేస్తున్నావు నువ్వు. అంత తేడా ఉండకూడదు. చాలా తేడా వచ్చేస్తాయి. చూడప్ప సిద్ధప్ప. ఒక్కటి గుర్తుపెట్టుకో. ఏం చెప్పావు? బాలు. బాలు బాలు టైటిల్ వచ్చింది అయింది. మరి ఆయన ఫ్యాన్ అంటే నువ్వు ఎలా ఉండాలి? డైలాగ్ అనగానే పట్టున మైక్ పెట్టావా, చెప్పావా, ఇరగొట్టావా, కూర్చున్నావా, అలా ఉండాలి. మర్చిపోకూడదు. నువ్వు కుర్రాడివి, ముసలోడివా, మర్చిపోవడానికి కూర్చో. వెరీ గుడ్ బాలు. నెక్స్ట్. హాయ్ సార్. హాయ్ అమ్మా. నా పేరు జ్యోతిక. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వచ్చేసి బాహుబలి 3లో ఆలీ గారిని హీరోగా చూడాలని.
హాయ్ సార్, నా పేరు రాగిని. ఓకే రాగిని, సార్ నాకు మీతో యాంకరింగ్ చేయడానికి ఒక సరదా. రైట్రా. ఇప్పుడు నీ పక్కన నేను లేననుకో, దీనికి నువ్వే హోస్ట్, యాంకర్ కూడా నువ్వే. ఇప్పుడు వచ్చావు, హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. హాయ్ కాదు, అదొక పార్ట్. అయిపోయిన తర్వాత ఆలీతో సరదాగా అని కలిపి చెప్పు. ఇందాక ఇంత ముందు చెప్పింది, ఇప్పుడు చెప్పింది. హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు. వేకప్ అంటే లేవమనా? వెల్కమ్ టు. మళ్ళీ చెప్పు. హలో హాయ్ ఎవరీవన్ గుడ్ ఈవినింగ్. ఉంది మళ్ళీ ఒకసారి చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు. హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఆలీతో సరదాగా. అది వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో మన సరదా అయిపోయింది, మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు ఆలీతో సరదాగలో నన్ను ఆడుకోవడానికి నా ఒక అద్భుతమైన అతను వ్యక్త మహాశక్త అనేది నేను చెప్పలేను, కానీ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ బంతి. వాళ్ళు పాటేశారు, అవును బా. నువ్వు లిప్స్టిక్ ఇచ్చావు. కాదు బా, నువ్వే పాడావా? అరే బా, నా సంగతి తెలియదు కదా నీకు. ఒకసారి బా, నేను బంతి కదా బా. అవును, అక్కచం సింగర్ బంతితో మా బావ. బా, నేను పాటలు పాడి పెద్ద స్టార్ సింగర్ అయిపోయి అక్క ముఖంలో చిరునవ్వు, మీ ముఖంలో మీ కళ్ళల్లో ఆనందం చూడాలి బా. చూద్దాం, తప్పకుండా చూద్దాం. ఇప్పుడు మనకు మాటలు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఎపిసోడ్ మనకి టైం ఇచ్చింది 1 గంటే, దానికంటే ఎక్కువసేపు ఉంచరు. సో వచ్చిన గెస్ట్ ఎవరిని తీసుకొచ్చావు? బా, వాళ్ళని చూస్తే నీకు ఆనందం బా, నువ్వంటే వాళ్ళకి చాలా ఇష్టం బా. మీ ఇద్దరు ఆనందాన్ని చూస్తే మా అక్క ముఖంలో చిరునవ్వు బా. బాగా దగ్గర వాళ్ళు, నాకు బాగా దగ్గర. ఎవరాళ్ళు? అన్నీ వెళ్ళి అన్నయ్య అల్లితో సరదాగా నువ్వు ప్రోగ్రామ్ అన్నయ్య. అరే పిచ్చారా నీకు, అల్లి అంటే ఎవర్రా మనోడు, నువ్వు వెళ్ళు టైం ఫిక్స్ చేసుకో అన్నాడు. వచ్చాను బా. ఎవర్రా బాబు, పేరు చెప్పరా, టెన్షన్ పెడుతున్నా. నన్ను అదర్ దాన్ ఆడియానండి. ఆడియానా? ఎవరు? ఏనండి, వీళ్ళ కామెడీతో నవ్వులు పోయించగలరు, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకుల మదిని మెప్పించగలరు. వీళ్ళ కామెడీ టైమింగ్ అయినా రైమింగ్ అయినా జువ్వున దూసుకెళ్లాల్సిందే. స్నేహమంటే ఇదేరా అంటూ మనతో సరదాగా గడపడానికి వచ్చేస్తున్నారు మన ఫన్ బుల్లెట్స్ రఘుబాబు అండ్ కృష్ణ భగవాన్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఒక సైడ్ చూడు సాయమచ్చే రామ రామ రామ, అటు సైడు వీడు మాయ చేసే కృష్ణ కృష్ణ కృష్ణ. Sometimes రామ రామ, sometimes
వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ. అన్నా ఇద్దరు కూర్చోండి. నువ్వు బయలుదేరితే యోగా నేను చేస్తున్నావా? వాళ్ళతో- అక్క ఆ, బయలుదేరు. అంత బాగుంది అక్క, అంత హ్యాపీ. నేను అంత బయలుదేరుతున్నాను. ఉమ్. ఏదో బాగా ఏదో పర్సనల్ అంటే నేను మళ్ళీ వస్తాను అక్క. ఓకే అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళే అంత క్లాస్ కొడుతున్నారండి, అంత రిలీఫ్. మా బంతి వెళ్ళిపోయినందుక. ఓకే, ఇద్దరు కలిపి చెప్తారా విడివిడిగా చెప్తారా? ఏది ఏ విషయం? ఏ విషయం అయినా సరే. విడివిడిగా అని చెప్తాను, ఎందుకంటే నాతో కలిపేస్తాడు. ఈ మధ్యన రావినూతలు వెళ్ళావా? రావినూతలు వెళ్ళావా? ఏమన్నారు వీళ్ళ తాతగారు, ఏమన్నారు నిన్ను? వీళ్ళ తాతగారిని లేవబోతుంటే ఇలా పట్టుకుపోయాను. బాబు నువ్వు సరిగ్గా నడిస్తే చాలు. రఘుబాబు గారి తాతగారికి ఎన్ని ఏళ్ళు తెలుసా? 106. 106 years. రగన్నా నీకు వచ్చిన క్వశ్చన్ అడగాలి నేను. ఇప్పుడు మామూలుగా జనరల్గా జెంట్స్ రగన్న లేకపోతే రఘు తమ్ముడు అంటుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ హీరోయిన్లు కానీ అందరూ బావా అని పిలుస్తారంటే నిన్ను. ఎవరు? కాదు, నేను ప్రభాస్కే అనుకున్న డార్లింగ్ అని నిన్ను కూడా పిలుస్తున్నారు. ఏంటది అంటే వెనకాల ఏంట దాని అర్థం ఏంటి? వెనకాల ఏమి లేదు. ఫస్ట్ వీడే వాళ్ళ డార్లింగ్ అంటాడు, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? అది అసలు లీడ్. అంతే, సేఫ్ అన్నమాట బావా అంటే. ఓకే, సో యాజ్ ఏ యాక్టర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నీకు జరిగిన సరదా సంఘటనలు అటు కర్ణాటకలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఏమున్నాయి అనుకోకుండా ఇలా జరిగింది అంటే? ప్రొడ్యూసర్ గానా? ప్రొడ్యూసర్ గా నేను కన్నడలో 2 సినిమాలు చేశాను. మన అన్నయ్య ప్రకాష్ రాజ్. ఎవరు? అది కాదు వేరే ట్రాక్ అనుకుంటారండి. ప్రకాష్ రాజ్ అన్నయ్య, ప్రకాష్ రాజ్ గారు. అప్పట్లో కన్నడలో ఆ టైంలో అంటే 1990లో ఆయన కనిష్క హోటల్ మెయిన్ సెంటర్, ఇది మా సినిమా సెంటర్ అనమాట. అది అక్కడే ఉండేవాళ్ళం మేము. ఓకే, అక్కడ కారు దిగి వెళ్తుంటే చాలా మంది పిలిచి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్, లేకపోతే మీడియేటర్స్, చిన్న చిన్న ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా నమస్తే చెప్తుంటారు కదా, విష్ చేస్తుంటారు. అందరికి విష్ చేసి ఓకే అని వెళ్ళిపోతుంటారు కదా. అందులో ఒక భాగంగా మొన్న తెలిసింది నాకు, బద్రీనాథ్ సినిమా షూటింగ్కి వెళ్తే కులు మనాలి వి వినాయక్ గారి సినిమాకి వెళితే ఆ రోజు చెప్తున్నాడు, వినయ్ వీడు 1990లో ప్రొడ్యూసరు, పోలీసు 19 సినిమా తీశాడు, వీడు పెద్ద సక్సెస్. అప్పుడు నేను యాక్టర్గా ట్రై చేస్తున్నాను. వీడు కారు దిగి వెళ్ళిపోతుంటే, సార్ నమస్తే సార్ అన్నాను. వీడు అని వెళ్ళిపోయాడు. వీడు నాకు నిజంగా షాక్. అంటే అదేంటిది, నేను అలాగా నాకు తెలియదు కదా అన్నయ్య, మీరు ఇంత పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది, మీ పక్కన నువ్వు యాక్ట్ చేస్తాను తెలియదు కదా, అసలు నేను యాక్టర్ అవుతాను కూడా అనుకోలేదు కదా అన్నాను. ఇలా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కన్నడ సినిమా చేసినప్పుడు. తెలుగు చేసినప్పుడు, తెలుగు చేసిన సినిమాలు మొత్తం ఏంటిది? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి మొత్తం ఏ సినిమా చేస్తే ఆ సినిమా అది వచ్చేది అనుభవం అంతే. మీ ఇద్దరిది మొదటి పరిచయం ఎక్కడ? వసంత కోకిల అనే సీరియల్ పులపాటి నాన్నరావు గారి దర్శకత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు. అందులో నేను ఒక వేషం వేయడానికి డ్రెస్ వేసుకుంటున్నా, చెల్లూరు దగ్గర రామచంద్రపురం వేసుకుంటుంటే డైరెక్టర్ గాను ఆయన ప్రొడ్యూసర్ పక్కకి వెళ్ళారు. ఇది మీరు వద్దులేండి, వేరే వాళ్ళు వేస్తారని. అరే ఈ వేషం కూడా పోయింది అనుకున్నాను. అది రఘుబాబు వేసాడు ఆ వేషం, వసంత కోకిల. అందులో ఇంకో క్యారెక్టర్ నేను వేసాను తర్వాత. ఓకే, ఇద్దరు కలిపి ఒకటే రూమ్ ఇచ్చారు. వీడు ఇంకా అక్కడి నుంచి లైక్ మైండెడ్, వీడు బిహేవియర్ బాగుంది, నా బిహేవియర్ బాగోపోయినా బాగుంది అనుకున్నాడు. అలా ఇద్దరం కలిసి పట్నంలో అన్నం తెచ్చేవారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నైట్ ఉండేవాడు కాదు, మరి నైట్ రూమ్ లో ఉండేవాడు కాదు. ఓకే, అంటే ఫస్ట్ ఫీలింగ్ ఏమనిపించింది? ఒక మాటలో చెప్పు. ఏది? తను చూడగానే అందరిలోని మంచిగా చూసే ఒక సంస్కారవంతుడు కనపడ్డాడు ఫస్ట్ చూడగానే నాకు, రఘుబాబులో. అవునా?
రఘు ఇప్పుడు విన్నావు కదా, ఇప్పుడు ఏం చెప్పాడు విన్నావు, వాళ్ళు విన్నారు, నేను విన్నాను. నీ గురించి ఏం చెప్పాడు అనేది ఒకసారి అక్కడ చూడు. జనరల్ గా ఎవరన్నా వాళ్ళని చూడగానే గప్పు ఏదో అనేసుకోను. రఘు గారిని చూడగానే మట్టికి వీడేదో చేపల చెరువు దగ్గర చేపలు కుట్టేసేవాడు, రొయ్యల చెరువు దగ్గర ఎరువులు అమ్ముకునేవాడు అలా అనిపించింది. టు బి ఫ్రాంక్, అందులో మనం మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను సుమా. అయితే ఒక వసంత కొక్కులు అనే సీరియల్కి ఒక వేషం వేయడానికి నేను డ్రెస్ వేసుకుంటుంటే డైరెక్టర్ని ప్రొడ్యూసర్ మూలకి వెళ్ళి మాట్లాడుకుని వచ్చి ఇది రఘువ వేస్తా అండి, ఇంకో వేషం ఉందన్నారు. ఈ సీరియల్లో వీళ్ళు చేతులారా పాడు చేసుకుంటున్నారు అనుకున్నా. కరెక్ట్ గా వాడేసాడు. సరే ఆ ఫేసు అది ఏదో ఇట్టయింది. నాకు వేషం ఇచ్చారు. నాకు వేషం ఇస్తే నాది క్లిక్ అయింది. తర్వాత ఇద్దరికి నంజేవాడు అతను రావచ్చేమన్నారు. నంజేవాడి మీద కూడా కొంచెం గౌరవం తగ్గింది నాకు. ఒక విధంగా వాడికే కలుస్తే కాకపోతే నాకు వచ్చింది గౌరవం పెరిగింది. నంజేవాడు నిజమే అని అనిపించింది. అయితే ఈ రోజు ఇండస్ట్రీలో అదే ఫేసు ఇలా చెప్పాడు నీ గురించి. ఏంటి రఘుబాబు గురించి చెప్పమంటే ఇలా చెప్పాడు. ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరది? అబ్బా కవరింగ్ ఇన్ఫర్మా నేను అనలేదు. సో ఓకే, సో ఫస్ట్ నిన్ను చూడగానే తన మనసులో మాట్లాడి చెప్పాడు. నువ్వేమనుకున్నావు తను చూడగానే? మామూలుగా అంటే అప్పటికి యాక్ట్ చేయలేదు. అతను మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది. అంటే ఏది మాట్లాడినా కూడా మనిషి ఇలా మాట్లాడొచ్చా అనే టైప్లో మాట్లాడతాడు. అంటే వీడేసే కౌంటర్కి ఎన్కౌంటర్ ఉండదు. అదే నువ్వు ఏం చెప్తావు అని చెప్పేసి ముందు కూర్చున్నప్పుడు వెనక్కి జారాడు. అంటే చాలా శ్రద్ధగా పెట్టినాడు. బట్ నేను ఏదైతే మంచి స్నేహాన్ని కోరుకునే ఒక వ్యక్తి నాకు దొరకాలనుకుంటాడు, వాడు నాకు దొరికాడు అనుకున్నాను నేను. ఇది ఆ ఇయర్లో. అట్లాగే సేమ్ టైము వీడి సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా నచ్చిన విషయం. చెప్పాలంటే 80% అందుకే లైక్ చేసేవాడిని. ఏంటి కృష్ణ ఇప్పుడు చెప్పింది? అంటే మనసులో నేను కాకుండా ఎవరినో పెట్టుకుని చెప్పినట్టు రగన చెప్పింది నువ్వు ఏకీపిస్తావా? తప్పకుండా 100% చూస్తానుగా. ఏంటిది ఇది చూపించు. ఓహో, నీ గురించి ఏం చెప్పాను? నీ గురించి ముందు చెప్తాం. ఫస్ట్ చూడగానే విని 2 daysకే మిమ్మల్ని అనిపిస్తలేదని నాకు ఒరే అనాలనిపిస్తుంది అన్న. ఈ కోపం వచ్చి నేను ఒరే అంటా అన్నాను. నువ్వు అన్నా పర్లేదు కానీ నేను ఒరే అంటాను నేను. రైటర్ గా నువ్వు చాలా సినిమాలు చేసావు, చాలా సినిమాలు రాసావు కదా? తక్కువే అంటే ఎన్ని? సుమారుగా ఒక 7-8 సినిమాలు. ఏప్రిల్ 1 విడుదల వంశీ గారిది చేశాను. పేరు పడదు కానీ ఇంచుమించు చేసే అల్విశ్రామ్తో కలిసి. నెక్స్ట్ వైఫ్ ఆఫ్ వర్ ప్రసాద్ అని ఒక సినిమా చేశాను. డిటెక్టివ్ నారదన్ ఒకటి చేశాను. 2 ఫ్లాప్. తర్వాత ఎక్కువ హెల్ప్ చేసింది ఎక్కువ. ఓకే, సో వంశీ గారు అంటే అప్పట్లో చాలా అద్భుతంగా తీసే క్రియేటివ్ డైరెక్టర్ అని ఉంటుంది. ఎందుకంటే అప్పట్లోనే ఏ కటింగ్స్, డిఫరెంట్ సాంగ్స్, ఆయన కథలు కానీ లేకపోతే ఆయన వేసే కామెడీ పంచెస్ కానీ. సో ఆయన్ని సపోజ్ వంశీ గారిని పొగడాలి అంటే నువ్వు ఎలా పొగుడుతావు? నిత్యం హార్డ్ వర్క్ చేసే మనిషిగా పొగుడుతాను. అంటే ఇది మనసులో నుంచి వచ్చిన మాటేనా? మనసులో లేకపోతే కవరింగ్ ఇన్ఫర్మేషన్? ఇది మన కవరేజ్ ఇంకోటి. ఏది సువ్వి అది? సాధన చేస్తున్నా బా, అంటే ప్రాక్టీస్. అవునా? అది సువ్వే కాదురా, సువ్వి. వీడికి ఆ కుక్క, ఆ తమిళ కుక్క కడిచినట్టుంది వీడికి, అందుకే సువ్వే అంటున్నాడు. నేనేదో ఇప్పటి మిమిక్రీ చేస్తున్నట్టు అనిపించింది. ఏది హిప్పోపటామస్ మిమిక్రీ చేస్తాను. ఒక సినిమాలో ఎన్టీఆర్ పొడి చేస్తాడు, ఆడందరూ చచ్చిపోయారు అంటే కొవ్వు మూల తెలుసులేదురా నీకు పొడి బుల్లెట్ ఉన్న అది అదర్స్ అనుకుంటా కదా ఎన్టీఆర్. ఆ సినిమా అదర్స్, ఆ క్యారెక్టర్ అదర్. కానీ విషయం తెలుసా, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారికి ఎంత పేరు వచ్చిందో
అదృష్ట రఘు అని వచ్చింది కదా కొంతకాలం. Yes. కొంతకాలం కాదు, ఇప్పుడు కూడా అవును, చాలా మంది ఇప్పుడు కూడా అదృష్ట రఘు ఉంటారు చాలా మంది. ఎక్కినప్పుడు ఇది అదిరింది. అవునా? ఓహో ఇది ఓకే వెళ్ళి బా ఆ. వీళ్ళ పని ఇలా ఉంది కదా, ఆ. వీళ్ళ కోసం కష్టపడి ఒక బయట తెచ్చా. ఏంటది? ఏం బయట చూపిస్తాను, చూపించు. ఇవా ఆ. చూసుకోండి. హాయ్ రఘుబాబన్నయ్య, హాయ్ కృష్ణ భగవాన్ గారు, ఎలా ఉన్నారు? కృష్ణ భగవాన్ గారు, ఆడియన్స్ ని మర్చిపోకుండా ఈ విషయం చెప్పండి. అదేనండి, సిరిడిలో మీ వైఫ్ మీరు గుడికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ అందరూ ఏదో అడిగారు అన్నారు కదా, ఆ భక్తులందరూ. ఆ విషయం ఆడియన్స్ కి వాళ్ళకి కూడా చెప్పండి. తర్వాత రఘుబాబన్నయ్యకి ప్లస్ కృష్ణ భగవాన్ గారికి ఇద్దరికి కలిపి ఒక కామన్ క్వశ్చన్. అంటే మీ ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే కామన్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, బట్ మీ ఇద్దరికి నచ్చిన ఒక గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పండి. నేను షిరిడి వెళ్ళా, ఫ్యామిలీతో వెళ్ళా, నా ఫ్యామిలీతో. అయితే అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద ఆవిడ, వాళ్ళ తాలూకా కోడలో ఎవరో పిల్లలు. ఓకే. వచ్చారు, షిరిడి వచ్చారు భగవాన్ గారు అన్న. అవునండి. మీ మిస్సెస్ హేమ వచ్చారా అన్నారు. నా మిస్సెస్ వచ్చిందండి, హేమ రాలేదన్న. ఇటు వదిలేశారా? ఏంటి వదిలేయడం, హేమకి నాకు సంబంధం లేదు, కో ఆర్టిస్టులు అంటే నేను చాలా అసహ్యంగా చూసాడు. అది ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది ఒకసారి చెప్పా. విషయం అమ్మాయి చెప్పావు. మామూలుగా అందరికి తెలిసిన విషయమే, ఇది బయట క్లారిటీ లేదు కాబట్టి. సో ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసావు. వెరీ గుడ్. సో ఇంట్లో కూడా ప్రాబ్లం లేదమ్మా, ఓకే కదా మీకు? ఓకే. ఏమో కాదమ్మా, నువ్వేనమ్మా. అన్న దగ్గర మీ ఇద్దరికి కామన్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరు? అది మామూలు ఒత్తి పెట్టాలి, అసలు ఒత్తి మామూలు పెట్టాలి, చాలా పెద్ద ఒత్తు. పెద్ద దీపావళి అయిపోయింది కదా, మళ్ళీ పెట్టింది కాకరపు ఒత్తి పెట్టింది. మామూలుగా ఒకప్పుడు ఋష్యేంద్రమణి ఉండేది. విషేంద్రమణి ఆవిడ మాయాబజార్లో 1920లో హీరోయిన్. ఓకే సరే వెళ్ళి మా కోసం ఏమన్నా ఏది టీ కాఫీ హార్లిక్స్ అది కాఫీ టీ హార్లిక్స్. అన్న మీరు ఎప్పుడైనా మీరు సినిమా చూస్తున్నప్పుడు అబ్బా కృష్ణ భగవాన్ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే నేను బాగా చేసేవాడిని అని ఎప్పుడైనా నీకు అనిపించిందా? వీడు చెడగొట్టాడు, లేకపోతే నాకు ఇచ్చుంటే నేను బాగా చేసేవాడిని అని ఎప్పుడైనా నీకైనా అనిపించిందా? అతని క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేది అని నాకు ఇప్పుడు అనిపించలేదు. కానీ ఎందుకంటే నా క్యారెక్టర్ నావి, వాడి క్యారెక్టర్ వావి. అంటే పాజిటివ్ చెప్తున్నాను కాదు, నా బాడీ లాంగ్వేజ్ నాది, వాడి బాడీ లాంగ్వేజ్ వాడిది. ఎందుకంటే ఇతని టైమ్ ఆఫ్ డైలాగ్ వేరు, స్పాంటినిటీ వేరు. ఏప్రిల్ 1 విడుదల వరకు పర్లేదు, అందులో వెళ్ళను. తర్వాత నేను ఇంతలో పూరి జగన్నాథ్ గారి అందులో వెళ్ళను. సో అయితే ఇప్పుడు రఘుబాబు అన్న నీ గురించి ఏం చెప్పాడు అనేది అది ఒకసారి క్లిప్పించు. వాడు వేసిన ప్రతి క్యారెక్టర్ నేనే వేయగలను, కాకపోతే నా క్యారెక్టర్ నేనే వేసి వాడి క్యారెక్టర్ నేనే వేయలేదు కదా సినిమాలో. అందుకని వాడి క్యారెక్టర్ వాడే వేసుకుంటున్నాడు, నా క్యారెక్టర్ నేనే వేసుకుంటున్నాను. నేను చేసే ప్రతి క్యారెక్టర్ వాడు చేయలేడు, వాడు వేసే ప్రతి క్యారెక్టర్ నేను చేయగలను. అది నిజమే. అది నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఆది దగ్గర నుంచి చెన్నకేశ్వర అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు. చెప్పేది కత్తి తీసుకొని ఏంట్రా నా కొడుకుని, నరకండ్రా నా కొడుకుని అంటారు కదా, ఎగిరి దూకి జీపులో పరిగెత్తడం. అవి అక్కడి నుంచి నేను వచ్చి కామెడీ దీనిలో సెటిల్ అయ్యాను. తన బాడీ లాంగ్వేజ్ నా బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ కాబట్టి అందుకని చెప్పాను అనమాట. కృష్ణ భగవాన్ పేరులో కృష్ణ ఉంది, నువ్వు కృష్ణుడా రాముడువా? నేను రాముడిని. షూర్. అంటే కృష్ణుడికి ఏమాత్రం తీసిపోవంట కదా, రాముడిని. రాముడు. ఓకే. సో కొంచెం పేర్లు మార్పు జరిగింది అంతే. ఎక్కడ ఇలా అంటున్నాడు, నేను చూపిస్తున్నాడు దాని అర్థమైంది. రఘుబాబు అన్న ఇంట్లో రమ్య విధులకు ఇష్టమే కాదు కదా? నేనా? కాదు. నో. ఓకే. ఇంట్లోనే నేను అన్ని వీధి వరకు లేదు. మీ డ్రైవరు మీ అసిస్టెంట్ వాళ్ళ కారు ఎక్కి, మీ ఇద్దరు కారు ఎక్కి, ఎందుకంటే నువ్వు అద్భుతమైన డ్రైవ్ చేస్తావు. సో మీ ఇద్దరు వెళ్తున్నారు అనుకో, మీ అసిస్టెంట్ వెనకాల ఏమనుకుంటారు? అదే మామూలుగా నా కారులో పాత పాటలు పెట్టుకుంటా. ఓకే. వీడు ఆ పాటలు పెట్టుకోవడంతో మా వాళ్ళకి మిర్రర్లో చూస్తాను, మా డ్రైవర్ కానీ మేకప్ మ్యాన్ చాలా చిరాగ్గా చూస్తారు.
వాళ్ళు గబ్బర్ సింగ్ పెట్టుకోవాలని, ప్రభాస్ పాటలు బాహుబలి పెట్టుకోవాలని. ఎన్టీఆర్ పాటలు, ఆయన పాటలు పెట్టుకోవాలని అనుకుంటారు. ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ పెట్టడంతో అబ్బా అనుకుంటారు. ఓన్లీ వేళ వాళ్ళు లేడు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ సాంగ్స్ అవి పెట్టేసుకుంటారు. ఏళ్ళు అసిస్టెంట్ ఈ పాట ఇలాంటివి పెడతాం. వీడు అసిస్టెంట్ అంటాడు, మీ ఓడు పాత పాటలు పెడతాడు రా, మా ఓడైతే ఆడే పాడతాడు, ఇంకెంత దరిద్రం. వంశీ గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది నీకు జీవా గారికి. ఏమైనా ఐడియా ఉందా? అంటే మా ఆడియన్స్ చెప్తే కొంచెం ఎంజాయ్ చేస్తాం. దొంగరావడానికి పార్టీ రాజమండ్రిలో జరుగుతుంది. వంశీ గారిది అంటే 4 లైన్లే సీన్ ఉంటుంది ఒక్కోసారి. అది 1 డే వాడది. 3 పేజీలు ఉంటుంది, హాఫ్ డే అవ్వచ్చు. ఓకే. ఆయన అక్కడికి వెళ్ళాక ఆ మార్పులు జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళాక నేను కారు దిగాను. జీవా గారు సీన్ ఏంటంటే, పల్లా స్వామిరాజులు గారు ఇల్లు ఎక్కడండి అని నేను అడుగుతాను. మీరు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంటుంది, పక్కనే రెడ్ కలర్ బిల్డింగ్ ఉంటుంది, అదే స్వామిరాజులు గారి ఇల్లు అతను. అయిపోయింది. ఓకే, అంతే సీను. సరిగా వెళ్ళాక జీవా గారు తాడి చెట్టు ఎక్కడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇలా సీన్ మారిందా ఏంటండి అన్న. ఆ సీనే నాయన, నేను తాడి చెట్టు బాగా పైకి ఎక్కాను, నువ్వు సగం ఎక్కి అడుగుతాడు అన్నాడు. అడ్రస్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారేంటి మీరు అంటే, ఎక్కగలరని ఎక్కేద్దామని మీరు అన్నా. మరి ఏం చేస్తాను, వెళ్ళండి నిచ్చిన లేదు తెస్తారు. మరి ఇదేంటంటే, కృష్ణబాబు ఈ 2 తాడి చెట్లు బలే దొరికినాయిలే అంటున్నాడు. తాడి చెట్లు బాగా దొరకడం మేము ఎక్కాలి కదా కింద మాకు. ఆయన ఎక్కాడు, కోపం బీపీ పెరిగిపోతుంది. అప్పటికే 10 అయింది. నేను సగం ఎక్కి తనిపెట్టాలి అవి. ఓకే. ఏమండి స్వామిరాజులు గారు ఇల్లు ఎక్కడండి? ఇక్కడ. అక్కడికి కింద నుంచి అడగచ్చు కదా నేను. అక్కడికి ఎక్కించి అడిగాడు, స్వామిరాజు గారు ఇల్లు ఎక్కడ అన్న. ఆయన ఇలాగెళ్ళి అక్కడ రావును గారు చర్చ్ వస్తుంది, పక్కనే ఎల్లో బిల్డింగ్ చర్చ్ అయ్యా రావును గారు. వంశీ గారు అంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఒకటి. ఆయన సినిమాల్లో ఆర్టిస్టులు, కమెడియన్స్ దాదాపు గుట్లగా ఉంటారు కదా, అందరూ కూర్చున్నారంట సెట్లో. ఆయన మామూలుగా ఎలా పిలుస్తాడంటే, ఆ కృష్ణమోహన్ పిలవండి షార్ట్కి అని పిలవడు. అతనే కాకినాడలో బస్ ఎక్కి వస్తాడు చూడు, పేరేంటి అంటాడు. ఆ కృష్ణమోహన్ అతను పిలవండి షార్ట్కి అంటే. ఇలాంటి కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి. అలా ఒకసారి అతను ఎవరు ఆ నర్సు నుంచుకున్నాడు కదా, అతను పిలవండి అన్నాడంట. అంటే వీడు వెళ్ళి సార్ ఇక్కడ నర్సు నుంచుకున్నా అంటే ఎవరంటే 4 లేచారంట ఒకసారి. వాళ్ళు చూసి కన్ఫ్యూజ్ అయిపోయి కూర్చున్నారంట. నేను కాదు అలా ఉంటుంది వంశీ గారు. లాస్ట్కి అతను అసలు వెళ్ళాడు. వెళ్ళాడా? నేనే ఉన్నా అక్కడ. ఓకే, సరే, బాగా అలసిపోయినట్టున్నారు. మా బంతి గారి జ్యూస్లు తీసుకొస్తాడు. అబ్బా దా బంతి తాగి తీసుకొస్తారా? నీకు కాదులేబా, అక్కడ వాళ్ళకి అనే కళ్ళు మూసుకొని ఈ 3 రంగుల్లో ఒక రంగు ఎత్తుకోవాలి. ఏ రంగు ఎత్తుకుంటే ఆ రంగు ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎర్రదైతే కోపం, అంటే మీ మీద ఎవరిని వేసిన గాసిప్కి మీకు కోపం వచ్చిన సందర్భం. ఆరెంజ్ జ్యూస్ అదైతే మీరు కామెడీగా ఫీల్ అయింది, నవ్వుకున్న సందర్భం. తెల్లదనుకోండి, మీరు రోజు చేస్తారే గుర్తు రొమాంటిక్ సన్నివేశం మీరు ఫీల్ అయింది చెప్పాలి. చెప్పేస్తారా? ఇప్పుడు కళ్ళు మూసి తీసుకోవాలా? సిప్పు చేస్తూ గాసిప్పు గురించి చెప్పాలి. సిప్పు చేస్తూ కళ్ళు మూసుకొని తీసుకోండి. ఎంగేజ్ చేయలేదు.
ఏంటది దాని మీద ఏమరాసింది? కామెడీ. ఇప్పుడు అది సిప్ చేస్తూ గాసిప్స్ గురించి పేపర్లో ఇప్పుడు నా పేరు మీద గ్యాసెస్ కానీ లేకపోతే నెట్లో కానీ రావు. ఎందుకు రావు? ఇటు చూడడం ఎప్పుడైనా మా విలేజ్కి వెళ్ళినప్పుడు లేదా కొంచెం మంది సరిగా తెలియని వాళ్ళు అడుగుతుంటారు, మేము ఇలా విన్నాం అలా విన్నాం ఇలా విన్నాం అలా విన్నాం అని. మీ పక్కన యాక్ట్ చేసే అమ్మాయి ఉంది కదా, ఆ పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి ఉంది, ఆ సినిమాలో చేసిన అమ్మాయి నీకు అంటారు. నిజానికి అలాంటివి ఏమి ఉండవు. చక్కగా ప్రొఫెషన్ వరకే నేను మెయింటైన్ చేస్తాను. అది నువ్వు ఏమైనా అడగబోతున్నా? సినిమా ప్రొఫెషన్ వరకే. అది ఉన్న సెట్లో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాం. మేకప్ తీసేసాక ఓకే. సో ఇప్పుడు ఆ రెండిట్లో ఈ రెండిట్లో కళ్ళు మూసుకోవాలండి, కళ్ళు తెచ్చుకుని కళ్ళు మూసుకుని నీ కళ్ళు ఆయన పట్టుకోవద్దు. ఈ బాట్లు కాదు రే. ఓకే. కోపం. మీరు కోపం ఎలా ఉంటారని చూపించండి. కోపం కాదు, ఎందుకు ఇలా చేస్తున్నారని ఒక ఇరిటేషన్ ఎందుకు వచ్చిందంటే, వేషాలు చెప్తున్నారు, వెంటనే అతను నడవలేకపోతున్నాడు, దేగుతున్నాడు అని చెప్తున్నారు. ఓకే. అలాంటిది ఒక గాసిప్. క్యాన్సర్ అని కొంతమంది. నేను అసలు బ్లడ్ రిపోర్ట్లు అన్ని తీసుకొద్దాం అనుకున్నాను. మోషన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షనింగ్ అన్ని. ఇప్పుడు చూసారు కదా మీరు. వచ్చినప్పుడు కారులో ఆరోగ్యం బాగాలేక వేషాలు రావట్లేదు, ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు అని అన్నారు. ఇప్పుడు చూసా కదా. అదేమో నాకు బాగున్నారు మరి అందుకని ఒక సిప్ వేస్తాను. జాగ్రత్త, క్యాన్సర్ అన్నారు, ఇది తాగొచ్చలేదు. అది ఎక్కడో బ్యాంకాక్ లో సిమ్రాన్ నేను ఏదో చేయబోతే వాళ్ళు ఆయన కొట్టాడని, అది గ్యాసిప్. నిజమైన బాగుండు అనుకుంటాను. ఇప్పుడు హేమ వాడు చెప్పింది, మీ మిస్సెస్ హేమ రాలేదని. ఇది నిజం కాకపోయినా పర్లేదు నాకు. ఇంకొక చిన్న డౌట్ ఉంది బా, అడగనా అన్నయ్య? ఇంట్లో ఎవరు లేనప్పుడు చుట్టాలు వస్తే మీరు ఏం పెడతారు? ఇంట్లో ఎవరు లేనప్పుడు చుట్టాలు వస్తే మా ఇంట్లో ఏమన్నా ఎదుగుతాను, లేకపోతే బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ అన్నా కనీసం ఇస్తాను. ఏదో పెట్టాలి కదా. అంటే ఇంటికి వచ్చిన మర్యాద, సంస్కారం. ఇప్పుడు ఈ షో ద్వారా మేము యువత ఇంటికి వెళ్ళే వాళ్ళు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు వెళ్ళండి అని చెప్పి. నువ్వు వెళ్తే మేము కోపం కూడా తీసుకెళ్ళిపో, అరగంటకి కామెడీ కూడా తీసుకెళ్ళిపో. అన్నా, మీ ఇద్దరు గురించి ఒకళ్ళు ఒక అద్భుతమైన కామెంట్స్ పంపించారు. ఫస్ట్ కృష్ణ భగవాన్ అన్న గురించి కామెంట్స్. ఇదే కుక్క. దీని సిచ్యువేషన్ ఏంటన్నా? ఈ రెండింటికి సంబంధం ఏంటి? ఇది చాలా సార్లు చెప్పాను. అవునా? మా రూమ్ ఎలా ఉండేది, పైన రవితేజ, వైవేష్ చౌదరి వాళ్ళు ఉండేవారు, కింద కరుణాకర్ రెడ్డి, నేను, మహేష్, సాయి బాలాజీ ఉండేవాళ్ళు. బాత్రూమ్ ఇలా మెట్లు ఎక్కి మళ్ళీ 3 మెట్లు దిగి ఇలా వెళ్తే అక్కడ బాత్రూమ్ సెపరేట్గా ఉండి, టాయిలెట్, బాత్రూము, నుయ్య, ఒక మామిడి చెట్టు, ఎండిపోయిన ఆకులు పడి 7 గంటలకల్లా ఆవిడ గేట్లు వేసి ఒక 8 కుక్కలను వదిలేసింది. అనురాధ మదర్. అదేగా మ్యాటర్, రిలేషన్. నేను ఒకసారి, మీరు సినిమా వాళ్ళం కదా, మీరు సినిమా తెలుసు, ఎడిటింగ్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లేట్గా వస్తాడు, ఇంకొకటి మా షూటింగ్ ఉండిపోద్ది, ఇంకొకటికి ఏదో పని ఉంటుంది, ఇలా వదిలేస్తే ఎలా రావాలి? మేము కుక్కల్ని నమ్ముకున్నామండి, మనుషుల్ని కాదని. ఆ కుక్కలు కూడా ట్రైనింగ్ ఇచ్చేవాడు, మా రూమ్ చూపించి ట్రైనింగ్ ఇచ్చేవాడు, మమ్మల్ని చూపించి వచ్చేసి తలిపేసి కూర్చునే వాళ్ళు మేళ. అది పరిస్థితి. కొంతమంది అయితే నైట్ వచ్చేవారు కదా అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. పక్కింట్లో నుంచి దూకి మెల్లిగా అడుగులేసుకుని ఎప్పుడు డోర్ వేసేవాళ్ళు కదా, లోపలికి వెళ్ళిపోవటం. ఒకసారి స్నానం చేసి వద్దాం అనుకుంటలేక వదిలేసింది. చిన్న కుక్కలు ఉండే పమేరి అని ఏమంటారు కదా, ఈ ఆకుల చప్పుడికి అవి వచ్చినాయి. బయటకు వచ్చాడు ఆ డాబర్ మ్యాన్ అది ఏదో పడుకుని ఉంది. అది పెద్ద పిల్లల్ని పట్టించుకోదు,
చెప్తే ఎనబెట్టిన అన్నట్టు చెప్తున్నాయి. లేచింది. నేను బకెట్లో నీళ్లు, ఇంకొంచెం నీళ్లు ఇది పట్టుకుని 3 మెట్లు ఎక్కాను. ఇంకో 3 మెట్లు దిగి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ బకెట్ పట్టుకుని అక్కడ ఉంది. ఇది వచ్చేసింది ఇలా ఊపుకుంటే ఈ పక్క ఆ పక్క బాగుంది. బకెట్ పట్టుకుని నేను ఇలా దగ్గరికి వచ్చి కొన్ని చోట్ల వాసన చూసింది, చెప్పకూడదు. పెద్దది ఇక్కడ దాకా ఉంటుంది. అది జిమ్ కార్బెట్. యానిమల్స్ కి స్లో మోషన్ తెలియదు. మళ్ళీ అటు నాంటల్ మాకు అది 7th క్లాస్లో. ఆ బకెట్ బరువు ఎక్కువ అయిపోతుంది. అది కూర్చొని చూస్తుంది. టవల్ ఊడిపోతున్న ఫీలింగ్. ఈ చైన్ ఇలా ఇది పట్టుకున్నాను. టవల్ ఊడితే జర్క్ వస్తుంది. అవును, జర్క్ వస్తే కాటర్ వెళ్ళా. అది అదే ఆ బకెట్ ని స్లోగా అలా దింపా. అది అలా చూసింది. చిన్నపిల్లల మట్టికి తిట్టింది. మనిషి కాదు ఆవిడ అని చెప్పి అది కొంచెం అలా వెళ్ళేది. అయ్యి అని ఇది. ఈ లోపల నాకు మెట్లు. ఆ రోజు పరిస్థితి ఇది కాదు కదా. మెల్లిగా ఇలా ఇలా వెళ్తులాకి సిట్టింగ్ వెళ్ళాలి. వంశీ గారు సిట్టింగ్ ఇలా April 1 విడుదల. ఇది నేను ఎప్పుడు వెళ్ళాను? 9:30కి వెళ్ళాను. రూమ్లో బస్సులో 4:30. అంతసేపు అలాగా. దాంతోనే ఇది ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం కాదు, వాస్తవం. ఇది వాస్తవం. రూమ్లోకి వచ్చిన తర్వాత తెలిసింది నాకు నొప్పులు ఇవన్నీ. బా అప్పుడు వాటికి చూపించాను. కుక్కలకి కిటికీ తీసి మామూలు అది. అన్నా, సో నీకు ఒక ఇట్టడి సిచ్యువేషన్ కాదు ఇది. నీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నీ గురించి ఏం కామెంట్ చేశాడు? అవునా? యా, వీడియో ప్లీజ్. భయ్యా రఘు, నేను నీకు ఆది కథ చెప్పినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఆ సినిమా హిట్ అయితే అనుకున్నావా? ఏదో చెప్తున్నాడులే అని అనుకుంటావా? ఏమనుకున్నావు? ఆయన ఏం చెప్పండి నీకు అర్థమైందా? మురారి అయిన తర్వాత నాకు క్యారెక్టర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 6 months ఖాళీ ఉన్నాను. ఏంటిది, టీవీ సీరియల్స్ యాక్ట్ చేయడం మానేశాను. ఇది సినిమా వస్తాయి కాన్ఫిడెన్స్ మీద. ఇప్పుడు ఏ సినిమాలు రావట్లేదు, ఏం చేయాలి అని అర్థం కాని ఒక పొజిషన్లో ఒకళ్ళు ఎవరో పిలిచి, ఏమండి ఎన్టీఆర్ గారు హీరో అంటండి, వివి వినాయక్ గారిని కొత్త డైరెక్టర్ అంటండి, కొత్త ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ అంటే పిలిస్తే ఆఫీస్కి వెళ్ళాను. నన్ను ఆఫీస్కి పిలిచి క్యారెక్టర్ చెప్పేంత ఇదేముంటుంది, డేట్లు చెప్పి మామూలుగా ఫోన్ చేసి, హలో రఘు గారు ఏంటి మీరు ఖాళీ నెక్స్ట్ మంత్ అని చెప్పి అని అంటారు కదా, చెప్తే అయిపోద్ది కదా. ఆఫీస్కి వెళ్ళాను. వినాయక్ గారు లోపల కూర్చున్నారు, ఇలాగే కింద జిమ్ వేసుకొని. నన్ను వెళ్ళగానే వినాయక్ గారు లేచి కూర్చున్నారు. నేను డైరెక్టర్ అంటే, సార్ నమస్తే సార్ అన్నాను. రండి కూర్చోండి అన్నాను. కూర్చున్నాను. ఇక సబ్జెక్ట్ మొదలుపెట్టారు. ఆది సినిమా మొత్తం టైటిల్స్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు. కొత్త పిచ్చగాళ్ళు, పొద్దుగారు అంటారు కదా, అలా ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తారేమో పిలిచి, అలాగే నాకు కూడా చెప్తున్నారేమో అని చెప్పి వెళ్ళి కూర్చున్నాను. కొత్త సబ్జెక్ట్ కింద చెప్పేసారు, అయిపోయింది. మీరు ఓ 30 days కావాల్సి వస్తున్నాను. 365 days ఖాళీ సార్ అని మనసులో అనుకున్నాను. బయటికి వెళ్ళి రెమ్యునరేషన్ మాట్లాడండి అన్నాడు. ఎంత ఇచ్చినా తీసుకుంటామయ్యా బాబు అని ఇలా ఎన్ని మాట్లాడుకున్న తర్వాత, ఏం డైరెక్టర్ అయినా ఏం సినిమాలో పిచ్చి సినిమా కాను అలా అనుకున్నాను మొత్తం. ఆయన వెళ్ళి ఫస్ట్ షాటు విజయనగరంలో కోరుకొండ స్కూల్లో ఫస్ట్ షాటు నా మీద సోలో షాట్ పెట్టినప్పుడు విలన్ దానిలో యాక్ట్ చేసిన రాజన్ పీదేవ్ గారు. ఆయన అడుగుతారు, ఎరా గంగిరెడ్డి ఏడరా వాళ్ళు అని అడుగుతాడు. ఫస్ట్ షాట్ నేను మామూలుగా లేదు నుంచొని, అన్నా వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగారంటనా, దిగి నేరుగా మన వ్యవసాయ భూమి తీసుకొద్దాం అనుకున్నాను, వాళ్ళు రేపు వస్తామని చెప్పి ఆ కలెక్టర్ని తీసుకొని ఆ భూములందరూ వాళ్ళని పంచడానికి వెళ్ళిపోయారన్నా అన్నాడు. నేను వచ్చి ఇల్లు చెప్తామేంటి డైలాగు ఏంటి అదే చెప్పేది అన్నాడు. ఎలా చెప్పాలి సార్ అన్నాను. రైట్రా అన్నారు. కళ్ళలో గ్లిజర్ని పెట్టి నుంచొని మీసం చేసిన గంగిరెడ్డి నేను నుంచొని డైలాగ్ చెప్పు, స్టడీగా బ్లింక్ చేయకుండా కెమెరా పొజిషన్ మార్చకుండా ఒక డైలాగ్ వచ్చి అలా చెప్పి వెళ్ళిపోన్నారు. అదేంటా అంటే ఇలా నుంచొని, ఎలా గంగిరెడ్డి వాళ్ళు రాలేదా అంటే నుంచొని, రాలేదన్నా
ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళు నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. ఆడ నుంచి వాళ్ళని తీసుకొని వ్యవసాయ భూములకు వెళ్ళారు. కలెక్టర్ వాళ్ళకి 650 ఎకరాలు పంచి రేపు వస్తానని చెప్పమన్నారు అన్నాను. కట్ ఓకే వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు ఈయన బాబు అనుకున్నాను. ఆ తర్వాత మానిటర్లో చూస్తే ఎంత అంత మీరు అందరూ చూసుంటారు కదా, ఎంత గంభీరంగా ఉందంటే అప్పటి నుంచి ఏంట్రా బాబు ఈ డైరెక్టర్ అనుకున్నాను. నేను అది కూడా చెప్పాను, ఏంటి ఇది ఇలా అంటాడు, ఏంటి ఏం టేకింగ్ ఇది అర్థం కాలేదు అనుకునేవాడిని. అంత అంటే చాలా తక్కువగా ఆలోచిస్తాం కదా. ఆ తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆయన టేకింగు 99 సెంటర్లు ఆది 100 days ఆ రోజుల్లో 99 సెంటర్. ఓకే, సో ఇలా మీతో మాట్లాడితే అలా ఈ ఎపిసోడ్ ఒక్కటి సరిపోదు, 4 సరిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరికి. కానీ వెళ్ళే ముందు ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమ్ ఆడిన తర్వాత మీరు వెళ్తున్నారు. ఓకే ఓకే ప్లీజ్ కమ్. గేమ్ గురించి చెప్పకుండానే ఇలా అంటున్నాయి, చెప్పాలి కదా. మ్యాటర్ ఏంటంటే మా బంతిగాడు ఇలాంటి బంతి ఆటలు పెడుతుంటాడు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నువ్వు వేసావు, గోల్ పడింది అనుకో, ఒక క్వశ్చన్ నేను అడుగుతాం, పడలేదనుకో ఏమీ అడగవు. అది నీకైనా సరే నీకైనా సరే. అంటే గోల్ నేను వేసినప్పుడు పడితే అతను నేనే ఇచ్చుకొస్తాను అంతేగా. అంతే, తను గోల్ వేసాడుకో. ఓకే రెడీయా మరి? రెడీ రెడీ. యా, ఫస్ట్ ఆ ఇండస్ట్రీకి ఆయన ముందు వచ్చారు కాబట్టి తనతో ట్రై చేద్దాం. రెడీ? ఓకే. లేదు లేదు ఈ బొట్లో కాదు సార్, ఆ బొట్లో ఏంటి? లేదు లేదు చెప్తా. లేదు లేదు. అరే రెడీగా ఉండు. అది నువ్వు క్వశ్చన్ అడిగి. నీ ఫస్ట్ క్రష్ ఎవరు? మంగయ్యమ్మ అని. ఆవిడ ఇప్పుడు 80 ఏళ్ళు ఉంటాయి. ఆవిడ అంటే మీ తాతగారు లవర్ ఆవిడ? మా తాతగారి కోసం వచ్చింది. నువ్వు లేనేసాడు, ఏదో చెప్పి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు. ఓకే. అరే బంతి అన్నట్టు దీనిలో దీనిలో అరే అయిపోయింది. అయిపోయింది. లేదు అది లేదు. స్లో స్లో. పర్లేదు, వెయ్యి ఒకటన్నా వెయ్యరా. షార్ట్ కట్ చేయాలి, ఒకటి వేయాలండి. ఒక్కటైనా అయ్యన్నా. ఇక్కడ ఫస్ట్ క్రష్ గురించి తెలుసుకుందాం. లేదు ఇప్పుడు నీ గురించి అడిగాడు. నీ ఫస్ట్ క్రష్ చెప్పన్నా. నాదే అంటే ఫస్ట్ క్రష్ అంటే నా ఒక 11th ఇయర్లో. నీ 11th ఇయర్లో? నా ఏజ్ 11th ఇయర్. ఆవిడకి ఎంత? 5 years? ఫస్ట్ క్రష్ అంటే ఆ క్రష్ కాదు, అది మా నాన్నగారు ఈ క్రష్. 11th ఇయర్లో కొత్త కార్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. నాకు 11th ఇయర్ అప్పుడు. అది ఎవరు తెలియకుండా వచ్చింది కారు తీసుకెళ్ళి డ్రైవ్ చేయాలి అంతే కాన్సెప్ట్. తాళం తీసుకొని వెళ్ళిపోయి స్టార్ట్ చేశాను బండి. కొత్త కారు ప్రీమియర్ 10. సూపర్ క్రష్. ఆ బండి
ఎక్కడ? ఇంటి బయటే మెడ్రాస్ లో లోపల తీసుకొచ్చి ఏమన్నా అయిందా పద్మినికి? వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆలీతో సరదాగా మళ్ళీ వచ్చే వారం ఇంక ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే.